ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ సెమీఫైనలా లేక ఫైనలా అన్న రేంజ్లో జరిగింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగిన భారత్ తొలి నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. అభిషేక్ శర్మ ఎక్కువ పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు. సంజు శాంసన్, ఈశాన్ కిషన్ బౌలర్లపై విరుచుకుపడి ఇండియాకు మంచి శుభారంభమిచ్చారు. తరువాత బ్యాటింగ్కి దిగిన శివం దుబే, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మంచి స్కోర్లతో ఇండియాను మంచి పొజిషన్లో ఉంచారు. సంజు 42 బాల్స్లో 89 రన్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. ఆ అవార్డును బుమ్రాకి అంకితం చేస్తూ రియల్ స్పోర్ట్స్ మ్యాన్ అనుకున్నాడు. ఇండియా మొత్తం 20 ఓవర్లలో 253 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కి దిగిన ఇంగ్లాండ్ తొలి ఓవర్ నుంచే ఇండియా బౌలర్లపై విరుచుకుపడింది. ఓపెనర్ ఫిన్ సాల్ట్ ఎక్కువ పరుగులు చేయకుండానే వెనుతిరిగాడు. తర్వాత జాస్ బట్లర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. బట్ జాకబ్ బెథెల్ హీ ఈజ్ వారియర్ ఆఫ్ ద మ్యాచ్. ఇంగ్లాండ్ బ్యాటర్స్ కూడా ఎక్కడా తడబడకుండా 20 ఓవర్లలో 246 పరుగులు చేశారు. కేవలం 7 రన్నుల తేడాతో భారత్ ఇంగ్లాండ్పై విజయం సాధించింది. 16వ ఓవర్ వరకు మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలోనే ఉంది. బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేసి ఇండియాను విజయ కేతం వైపు నడిపించాడు.